ఈరోజు వీడియో వచ్చేసి మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్ ఇది. సో, రేపొచ్చేసి యాజ్ యూజువల్‌గా మనకి ఏంటి అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది పేపర్ మీద. సో, వాళ్ళేంటి అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి? సో, ఎలా అటెంప్ట్ చేయాలి? ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ క్వెషన్ పేపర్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే ఏంటి అంటే మీకిప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వెషన్ పేపర్ వచ్చేసి మన ఏకేయూ పేపర్. ఇదొచ్చేసి ఆంధ్రకేసరి యూనివర్సిటీ పేపర్. ఇక్కడ మీరు ఇయర్ చూసుకోవచ్చిక్కడ. సో, ఇయర్ వచ్చేసి మన 2024 రీసెంట్‌గా అయిపోయింది వాళ్ళకి ఫస్ట్ సెమిస్టరు. సో, ఇయర్ బ్యాచ్ వాళ్ళకి. సో, ఈ క్వెషన్ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మన ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా, అండ్ నెక్స్ట్ ఏకేయూ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా, నెక్స్ట్ పోతే 2024లో వస్తున్న న్యూ బ్యాచ్ వాళ్ళు గానీ ఇది యూజ్ అయిద్ది. సిలబస్ మారినంత వరకు ఈ క్వెషన్ పేపర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. క్వెషన్స్ అన్నీ మనం చదువుకోవడానికి. అండ్ అన్నిటికన్నా ముందొచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నోళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. సో, ఆల్‌లో పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ మీద ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అవుట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం. సో, మీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వెషన్ పేపర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఈ క్వెషన్ పేపర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మన ఛానల్‌లో జాయిన్ అయితే మీరు పిన్ చేసి పెడతాను ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్. దాన్ని ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం ఈ క్వెషన్స్ అందులో కూడా ఉంటాయి. మీకు ఇబ్బంది పడబల్లేదు. అండ్ నెక్స్ట్ పోతే ఆన్సర్ షీట్ వచ్చేసి మీరు అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఎలా అటెంప్ట్ ఇస్తారంటే ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. మీరు ఏదన్నా రాయండి. సో, వాడికి క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా రాయండి. మీరు రాసే ఫాంట్‌లో అన్నా రాయండి, ఎలాగన్నా రాయండి. సో, వారికి అర్థం అవ్వాలి. అండ్ నెక్స్ట్ పోతే ప్రెజెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. బ్లూ అండ్ బ్లాక్ వాడి బార్డర్స్ బాగా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే మీకు చదివేటప్పుడు ఏదైనా క్వెషన్స్ టఫ్‌గా ఉంటే ఏంటి అంటే రిలేటెడ్‌గా మీకు నచ్చిన ఆన్సర్స్ రాసేసేయండి 5 మార్క్స్‌కి అండి. ఇబ్బందే లేదు. మీకు ఆన్సర్ తెలిస్తే బుక్‌లో కొద్దిగా ఆన్సర్ మీకు తెలిసిన సొంతగా మీరు రాసి 2 మిక్స్ చేసి రాసుకోండి. సో, ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఇంకా ఈ 10 మార్క్స్‌కి మినిమమ్ 10 మార్క్స్‌కి అట్‌లీస్ట్ మీరు ఒక 7 హెడ్‌లైన్స్ మాత్రం పక్కా పెట్టండి. సో, వాటిలికి రిలేటెడ్‌గా రాయండి. చాలు సైడ్ హెడ్డింగ్స్‌కి మీరు ఇబ్బందే ఉండదింక. రిలేటెడ్‌గా రాసుకుంటే సరిపోతుంది. అండ్ మీకేమైనా డిఫరెన్స్ ఏమన్నా మీకు కొద్దిగా క్వెషన్ అర్థం కాలేదు అనుకుంటే మాత్రం మీ సొంత వర్డ్స్‌లో దాన్ని క్రియేట్ చేసి సైడ్ హెడ్డింగ్స్ రాసేయండి. అండ్ నెక్స్ట్ పోతే ఎంప్టీ పేపర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమాకండి. మీకు రాకపోయినా మీరేంటి అంటే మీకు సొంతగా వచ్చింది రిలేటెడ్‌గా రాయండి. క్వెషన్‌కి అర్థమైంది చాలు. అస్సలు ఎంప్టీగా వదిలిపెట్టమాకండి. అండ్ మీకు ఛాన్స్ ఉంది అనుకుంటే చాయిస్ కూడా 5 మార్క్స్ రాసేయండి. 10 మార్క్స్ కుదిరితే రాయండి. సో, ఇంతకు మించి ఇంకేమీ లేదు. మనం ఎలా 50 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అండ్ ఈజీగా 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు నీట్‌గా చెప్పాను. ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మీద అన్నిటి మీద.